మన అన్‌హ్యాపీనెస్‌కి, మన మనోవేదనకి కారణం ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను. కారణం ఏంటంటే మనం లైఫ్‌ని అవసరమైనంత కాకుండా టూ మచ్ సీరియస్‌గా తీసుకుంటున్నాము. అంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మొదలుపెడితే ఒక యూనో ముసలోళ్ళ వరకు ఏదో కారణం చేత లైఫ్‌ని టూ మచ్ సీరియస్‌గా తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, మనం ఇక్కడ ఉండేది కొన్ని రోజులు మాత్రమే. నేను నా పాత వీడియోలో కూడా చెప్పాను. వి ఆర్ మోర్టల్ హియర్. దట్ మీన్స్ మనం ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిందే. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిందే. సో ఎవ్వడైనా ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిందే కాబట్టి ఉన్నన్ని రోజులు నువ్వు ఎలా బతికావనేదే ముఖ్యం కదా. ఉన్నన్ని రోజులు నీ దగ్గర ఏ సంపద, ఏ డబ్బు, ఏ ఏ రాజభోగాలు లేకున్నా కానీ హ్యాపీగా ఉన్నావంటే వాడే విజయం కదా. వాడే విజయం సాధించినట్టు కదా. నీకు అన్నీ ఉండి అన్‌హ్యాపీగా ఉంటే వేస్ట్ కదా అదంతా. సో మనం దేనికోసం సీరియస్‌గా ఉంటున్నాం అనేది మనం ఎంత వీలైతే అంత త్వరగా గ్రహించాలి. రైట్? లైఫ్‌లో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. పర్ఫెక్ట్ అనేది ఉండదు. మనం పర్ఫెక్ట్‌నెస్ కోసం వెతుకుతున్నాము. దేది ఏది లైఫ్‌లో పర్ఫెక్ట్‌గా ఉండదు. నేను ఇదే జాబ్ చేయాలి, నేను ఈమెనే పెళ్లి చేసుకోవాలి, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలి, నన్ను అందరూ మంచిగా ఆస్వాదించాలి, నాకు మంచి పేరు రావాలి. రైట్? ఇవి అనుకోవడం వరకే. రైట్? మనం గ్రహించాల్సిందేందంటే అవి అయినా, అవ్వకపోయినా బ్రతికే విధానం నేర్చుకోవాలి. రైట్? ద ఫ్యాక్ట్ ఆఫ్ ద నేచర్. రైట్? లైఫ్ నేచర్ ఏంటనేది ముందుగా తెలుసుకోగలిగితే మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండగలుగుతాం. అంతేకానీ పొద్దున్న లేస్తే వీడు నన్ను తిట్టాడు, వీడు తను నన్ను తిట్టింది, లేకపోతే వీడు నన్ను అవమానించాడు, లేకపోతే నేను అనుకుంటున్నట్లు నాకు లైఫ్‌లో జరగట్లేదు అని బాధపడుతూ ఉండడం కాదు. ఉన్నంతలో తృప్తి పడుతూ రైట్? హ్యాపీగా ఉండాలి. రైట్? ఒకవేళ అలా ఉండలేము అనుకుంటే ఇంకా మీ ఇష్టం. ఎవ్వరు మిమ్మల్ని హెల్ప్ చేయలేరు. ఇది జగమెరిగిన సత్యం. ఇది మీరు గ్రహిస్తే హ్యాపీగా ఉంటారు. అన్నీ వదిలేయండి. ఏది మీతో సాధ్యమైతే అదే చేసుకుంటూ ముందుకెళ్ళండి. అంతేకానీ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ జీవితం ఆగం చేసుకోకండి. బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.